ఝాన్సీ, ఇది కళ నిజమా? నిజంగానే వచ్చావా? నాకు కలలానే ఉంది, కానీ ఈ కళ జీవితాంతం గుర్తుండిపోతుంది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. ఎస్ఐ గారు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ రోజు నా బర్త్డే, నేను నీ లవర్ని, మరి నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వవా? తీసుకోండి. అరే తీసుకోండి. ఇది కాదు, ఒక హగ్, ఒక కిస్సో ఇస్తే ఈ బర్త్డే అన్ని బర్త్డేస్ కంటే స్పెషల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ మన పెళ్ళయ్యాక అడగండి. ఇప్పుడు నో వే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది చాలా డేంజరస్ టైం. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్తున్నాను. ప్లీజ్ Bye, 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 ప్లీజ్ bye. Good night, good night, good night. ప్లీజ్ ఝాన్సీ. దొంగతనానికి వచ్చి ఎలా సిగ్గుపడతావేంట్రా? ఒకసారి మొహం చూపించురా. చంద్రమోహన్ గారేంటి నిద్రపోకుండా నైట్ డ్యూటీ చేస్తున్నారు? చెప్పరా, ముఖం అయినా చూపించరా. రాయ్ అరే రాయ్, ఎక్కడికి పారిపోతావురా? రాయ్ అగ, గుండె ఆపరేషన్ చేయాల్సిన తల్లి గాని, ఎల్కేజీ చదువుతున్న తమ్ముడు గాని ఉన్నాడా? దొంగతనానికి వచ్చావు? రేయ్, దొంగతనం చేయడం నేరం అని నీకు తెలియదారా? అరే, సెక్షన్ ఫుల్+క్వార్టర్ ప్రకారం నిన్ను ఎరక్కుమ్ముడు కొమ్మాలరా. రేయ్ చూపించరా, నీ మొహం చూపించు. రేయ్, నీ రోజు నిన్ను వదిలేదులేదురా. చూపించు మొహం. రేయ్ మొహం చూపించరా. రేయ్ ఏంటండి, ఏమైంది? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? సెక్యూరిటీ ఉన్నాడు, అయినా సరే ఇంట్లో దొంగలు పడ్డారు. అసలు ఏం జరుగుతుంది? ఇంట్లో ఏం జరిగినా చూసుకునేవాడిని నేను ఉన్నాననే కదా మీరంతా మూసుకుదని పడుకున్నారు. చెప్పండి. రైతనా, ఎవరో చూడు. ఎవరంటే దొంగ? మనవరాలా, నువ్వా? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అంటే ఈరోజు గౌతమ్ సార్ బర్త్డే కదా, ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలని. నీ ఇల్లు బంగారంగాను, కాబోయే భర్తకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చావా? బాగుంది, భలే ఉంది. చూసారా, ఇది ప్రేమంటే. మన గౌతమ్ కోసం ఇంత రాత్రి వేళ భయపడకుండా ధైర్యంగా ఇంటికొచ్చింది బర్త్డే విషయం చెప్పడానికి. ఒరే ధనా, ఇంకా చూస్తావేంట్రా? పాపం అమ్మ ఎంత కష్టపడి వచ్చింది. వెళ్ళి గౌతమ్ లేపు తీసుకురా, కేక్ కట్ చేద్దాం. అరే నేను చెప్తుంటే వినరంటే. నేను ఈ దొంగను వదిలిపెట్టను. జాగ్రత్త, పడిపోతారు. దొంగ కాదురా, అమ్మాయి. ఓ,
నేను పట్టుకుంది ఆడ దొంగనా? అయినా సరే ఆడైనా మగైనా దొంగ దొంగ. ఏమండి కటకటాల్లోకి నెట్టాలి గాని ఈ కేక్ కటింగ్ ఏంటి నాన్న? నువ్వేమైనా తాగేసున్నావా? గౌతమ్ నానా రా ఎక్కడికి నానా? రారా చెప్తాను. లే రా పద. నేను కాదురా, తప్ప తాగింది నువ్వు. తాగి అడివి నక్కలాగా అరుస్తున్నావు. నోరు మూసుకొని ఉండు. న్యాయం మాట్లాడే వాడి నోరు నొక్కేస్తారా? ఇదెక్కడ న్యాయం మిస్టర్ సోమేశ్వరరావు? రేయ్ పద్మ, నాకు బీపీ రాకముందే వాడిని సైలెంట్ గా ఉండమని చెప్పు. నీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. పద్మ, వాడిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. రండి. అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని న్యాయాన్ని పడుకోబెట్టేద్దాం అనుకుంటున్నారా? నో, న్యాయం కోసం నా ప్రాణాలైనా ఇస్తా. వాడు అలాగే వాగుతుంటాడు. రే తన వాడిని తీసుకురారా. ఎంత డబ్బుంటే మాత్రం మరీ ఎంత బల్బా? అందరూ కలిసి ఒక దొంగను ఎంకరేజ్ చేస్తారా? కాసేపు ఊరుకోండి. నా మాట వినండి, పదండి. నేను ఊరుకోవడం కాదు, అందరినీ ఉరికిస్తా. సరే. ఉరికిస్తాను. సరే, అలాగే రండి. ఏంటి తాతయ్య? రే, నీకు బర్త్డే విషయం చెప్పడానికి ఫస్ట్ ఎవరు వచ్చారో చూడు. అమ్మా ప్రియాంక, విషయం చెప్పమ్మా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌతమ్ సార్. ఓరి దేవుడా, ఇదెక్కడ పోయే కాలం? దొంగ ఫ్లవర్ ఇస్తుంటే పోలీసోడు తీసుకోవడం ఏంటి? రే గౌతమ్, ఏం జరుగుతుందిరా? ఒరేయ్, నీకు దండం పెడతాను. కనీసం కేక్ కట్ చేసేంత వరకైనా కాస్త కామ్గా ఉండరా. కామ్గా ఉండాల్సింది నేను కాదు, మీరు. సాంప్రదాయం ప్రకారం ఒక దొంగను పట్టుకుంటే పిచ్చి కొట్టుడు కొట్టాలి, లేదంటే పోలీసులకు అప్పచెప్పాలి. అంతేగాని ఇలా కేక్ కట్ చేయడం, స్వీట్లు తినిపించడం ఏంటి? అసలు మీకు బుద్ధి ఉందా? అరే ధనా, ఈ బుద్ధిలేని కాడదని రూములు వేసి తలుపులేండి. నానా, సూర్యుడిని మేఘాలు, ఈ చంద్రమోహన్ ఏ తలుపులు అడ్డుకోలేవు నాన్న. వీడిని అసలు పట్టించుకోకండి. మా ప్రియాంక, నువ్వు కానీ. గౌతమ్ సార్, ప్లీజ్ కేక్ కట్ చేయండి. ఇంకా గారు ఏమిటమ్మా, కబయ్య పడతాయి కదా. భేషుగ్గా బావా అని పిలువు, బాగుంటుంది. బావా, కేక్ కట్ చేయి. కట్ చేయరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు గౌతమ్. హ్యాపీ బర్త్డే టు యూ. రే, నాకెందుకురా? నీ కాబోయే పెళ్ళం ఇంత కష్టపడి నీ కోసం ఇలా వస్తే నాకు తినిపిస్తావు? ఫస్ట్ అమ్మాయికి తినిపించు. తినిపించరా.
విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌతమ్ సార్. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇది చాలమ్మా. గౌతమ్ చూడరా, నువ్వంటే ఆ అమ్మాయికి ఎంత ఇష్టమో. అవునమ్మా, ఎలా వచ్చావు? క్యాబ్ లో వచ్చానంటీ. దేశం డెవలప్ అవుతుంది అనుకున్నాను కానీ మరి క్యాబ్ లో వచ్చి దొంగతనం చేసేంత రేంజ్ కి దేశం డెవలప్ అయిందా? సరే తాతయ్య గారు, ఇక నేను బయలుదేరుతాను. ఇంత రాత్రిపూట నువ్వు ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. రే గౌతమ్, నువ్వు తనతో వెళ్ళి ఇంటి దగ్గర దింపేసిరా. ఎందుకు తాతయ్య, తను క్యాబ్లో వెళ్తుందిలే. ఇంత రాత్రిపూట కాబోయే భార్యను పట్టుకొని క్యాబ్లో వెళ్ళమంటావా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నువ్వే స్వయంగా తీసుకెళ్లి డ్రాప్ చేసిరా. దొంగని ఇంటికి కాదు, నేరుగా స్టేషన్ కి తీసుకెళ్లి మక్కిలు ఎరగొట్టే. ఒరే చంద్రమోహన్, నా పాలిటి చంద్రగ్రహంలా తయారయ్యావు కదరా. దొంగను పట్టుకున్నందుకు నన్ను పొగడాల్సింది పోయి ఎందుకు తిడుతున్నావు? చిన్నోరమై, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నాన్న వాడు తాగేస్తున్నాడులే నాన్న, వదిలేయండి. తాగితే మాత్రం ఇలా ఒళ్ళు తెలియనంత తాగాలా? ఇందాక నుంచి చూస్తున్నాను. అరే, ఒక మాట మాట్లాడినవాడు, ఒక ముచ్చట జరగనివాడు, తితూ పిట్టలా అరుస్తూ ఒకటే గోల. రేయ్, నీలాంటాడు ఒక్కడుంటే చాలరా పరువు మర్యాదలు మంట కలిసిపోవడానికి. ఇంకా చూస్తావేంటి పద్మ? వాడిని లోపలికి తీసుకెళ్ళు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఏడ్చావు పోరా. రే గౌతమ్, అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాపో. వెళ్ళరా. వెళ్ళొస్తాను తాతయ్య. గుడ్ నైట్ అమ్మా. వెళ్ళొస్తానండి. తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని. ఏంటి గౌతమ్ సార్ అలా సైలెంట్ గా ఉన్నారు? నాతో ఏం మాట్లాడరా? మీతో చెప్పా కదా ఫస్ట్ విషెస్ నేనే చెప్తానని. అనుకున్నట్టే వచ్చి మీకు బర్త్డే విషెస్ చెప్పేశాను. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేను మిమ్మల్ని రీచ్ అవ్వలేను అనుకున్నారా? మీరు కాకులు దూరని కారడవిలో ఉన్నా, సిగ్నల్స్ దొరకని చిట్టడవిలో ఉన్నా నేను మిమ్మల్ని రీచ్ అవుతాను సార్. చూసారుగా, ఆడపిల్లనైనా అర్ధరాత్రి మీ ఇంటికొచ్చి మరీ విష్ చేశాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో. మీకోసం ఏదైనా చేస్తాను. ఇంకా సైలెంట్ గానే ఉన్నారంటే గౌతమ్ సార్, మీకోసం నేను ఇంత కష్టపడ్డాను. కనీసం సూపర్ అనో, థ్యాంక్ యూ అనో ఏదో ఒకటి చెప్పి అప్రిషియేట్ చేయండి సార్. ఎందుకు సార్ సడన్ గా కార్ ఆపారు? మీ ఇల్లు వచ్చింది కాబట్టి. ఓ, అప్పుడే మా ఇల్లు వచ్చేసిందా? సరే సార్, చాలా థ్యాంక్స్ గౌతమ్ సార్. గుడ్ నైట్ సార్. ప్రియాంక గారు ఒక్క నిమిషం. ఫస్ట్ నన్ను విష్ చేసింది మీరు అనుకుంటున్నారు కదా? మీరు కాదు. మీకన్నా ముందు ఎగ్జాక్ట్గా 12 o'clockకి ఝాన్సీ వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పింది. ఆ తరువాతే మీరు నన్ను విష్ చేశారు. ఝాన్సీ తర్వాతే మీరు. అర్థమైందా? బాయ్. దిగండి. ఝాన్సీ,
నాకన్నా ఫస్ట్ నువ్వే గౌతమ్ సార్కి విషెస్ చెప్పావా? డిసప్పాయింట్ చేసావు ఝాన్సీ, చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసావు. గుడ్ మార్నింగ్ బాబాయ్. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ. బాబాయ్, నీకోసం బర్త్డే గిఫ్ట్ గా మేమేం తీసుకుని వచ్చామో చూడు. ఏంటిది? చూడు. చాలా బాగుందిరా. అది నేనే డ్రా చేశాను బాబాయ్. ఆ గిఫ్ట్ ప్యాక్ చేసింది నేనే బాబాయ్. రియలీ? యు మై డార్లింగ్స్ రా. ఈ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నా లైఫ్ లాంగ్ ఈ ప్రీషియస్ గిఫ్ట్ ని దాచుకుంటాను. థ్యాంక్ యూ బాబాయ్. చూస్తావేంటి పిన్ని, నువ్వు కూడా బర్త్డే విషెస్ చెప్పు. చెప్పు పిన్ని. చెప్పినట్టేలే. నోరు తెరిచి చెప్పకుండా చెప్పినట్టు ఎలా అవుతుంది పిన్ని? చెప్పు పిన్ని, బాబాయ్కి విషెస్ చెప్పు. అవును పిన్ని, విషెస్ చెప్పు. పోలే వదిలేండి అన్న. విషెస్ చెప్తే మీలా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుందని మీ పిన్నికి భయం కదండి. ఆహా, సరే. నిన్న మీ బాబాయ్కి అడ్వాన్స్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాను. అది మళ్ళీ ఇవ్వమంటారేమో అడగండి. ఏంటి, మాకంటే ముందే బాబాయ్కి గిఫ్ట్ ఇచ్చావా? ఏం గిఫ్ట్ ఇచ్చావు పిన్ని? నన్ను కాదు, మీ బాబాయ్ని అడగండి, చెప్తారు. చెప్పు బాబాయ్, ఏం గిఫ్ట్ ఇచ్చింది? మా ముందు మళ్ళీ గిఫ్ట్ ఇవ్వమని చెప్పు. ఆహా, వద్దులే. అలాంటి గిఫ్ట్లు మళ్ళీ మళ్ళీ తీసుకుంటే బాగోదు. నేను వేరే గిఫ్ట్ తీసుకుంటానులే, మీకు తర్వాత చూపిస్తాను. సరే బాబాయ్, మేము గిఫ్ట్ ఇచ్చాం కదా, మరి మాకు స్వీట్స్ ఏవి? ఈవినింగ్ పార్టీ ఉంది కదా, స్వీట్స్ ఏంటి మొత్తం అన్నీ మీవే. హై, నిజంగానా? లవ్ యూ బాబాయ్. ఓకే బాబాయ్, మాకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి మేము త్వరగా రెడీ అవ్వాలి. ఓకే బాయ్ బాబాయ్. బాయ్. బాయ్ బాయ్. గౌతమ్ గారు వదలండి. పిల్లలు ఎలా విష్ చేశారో చూసావుగా, అది బర్త్డే విషెస్ చెప్పాల్సిన పద్ధతి. వాళ్ళు వచ్చారు, విషెస్ చెప్పారు, హగ్ ఇచ్చారు, కిస్ ఇచ్చారు. మరి నువ్వేం చేసావు? ఏం చేయాలి? నీ చేత్తో చెల్లుమనిపించిన చంపపై ఒక ముద్దు పెట్టి కూల్ చేయాలి కదా. చాలు చాలు, రాత్రి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అర్థం కావట్లేదు. కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. అయినా లాయర్ నయ్యుండి నేనేంటి అర్ధరాత్రి దొంగలాగా మీ రూమ్కి రావడం ఏంటి? అసలు మీ వల్ల నేను చెడిపోతున్నాను తెలుసా? దీనికి అలా అంటే ఎలా చెప్పు? ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం.
ఝాన్సీ, ఈరోజు గౌతమ్ బర్త్డే పార్టీకి మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ టైంలో నువ్వు కానీ పిల్లలు కానీ బయటికి రాకూడదు. గౌతమ్ గారంటే పిల్లలకి చాలా ఇష్టం. ఈరోజు ఆయనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళకైనా అవకాశం ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు.